guys, welcome back to my channel and thumbnail చూసారు కదా. ఇక్కడ మలేషియాలో అపార్ట్మెంట్స్ అనేది ఎలా ఉంటాయి అనేది మనకు కూడా ఏం తెలియదు. నేను అక్కడికి వెళ్తున్నా అంటే నేను వర్క్ చేసే దాంట్లో మా ఇన్ఛార్జ్ మన ఇండియా నుంచే ఉంటాడు భయ్య. అంటే ఏంటంటే ఒక రూమ్ తీసుకున్నాడు అపార్ట్మెంట్లో. అంటే ఇక్కడ మలేషియాలో మన సబ్స్క్రైబర్స్ కూడా తెలవాలని ఇక్కడ ఎలా ఉంటాయి అనేది దాని గురించి ఒక చిన్న వీడియో క్లిప్ చేయబోతున్నా గైస్. ఇప్పుడు మన ఇండియాలో అపార్ట్మెంట్స్ మనం చూస్తుంటాం, కానీ అక్కడ మనం డైరెక్ట్ నార్మల్గా వెళ్ళిపోవచ్చు. కానీ మలేషియాలో మాత్రం ఏ అపార్ట్మెంట్కైనా మనం డైరెక్ట్గా వెళ్ళలేము, ఎందుకంటే సెక్యూరిటీ అనేది ఉంటుంది. ఆ సెక్యూరిటీ ఏంటంటే నార్మల్గా మన మలేషియాలో ఈ పర్మిట్ కార్డు లేనిది ఎవరిని ఎంటర్ అలౌ చేయదు. నార్మల్ పర్మిట్ కార్డ్ అయినా ఉండాలి, నార్మల్ ఇక్కడ సిటిజన్షిప్స్ అయినా ఏదైనా కార్డు మనం చూపిస్తేనే లోపలికి ఎంటర్ చేస్తాడు. అలాంటి సెక్యూరిటీ ఉంటుంది. మీకు చూపిస్తాను నెక్స్ట్. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం. ఇక్కడ అవుపిస్తున్నాయి కదా, ఇదే అపార్ట్మెంట్లు. ఇలాంటివి చాలా ఉంటాయి. ఇక్కడ ఏరియా అంతా రిచ్గానే ఉంటుంది, మొత్తం బిల్డింగ్లు అన్నీ. తెలిసి ఇదే అనుకుంటా. వీళ్ళు తీసుకోబోతున్నా, నేను పోతున్నా. బిల్డింగ్లు అయితే అన్నీ బాగానే ఉన్నాయి. తెలిసి ఇళ్ళనే ఉంటారు అనుకుంటా ఆ భయ్య వాళ్ళు. గాయస్ ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ ఏంటంటే నార్మల్గా ఇక్కడ ఏంటంటారు, పర్మిట్ అయిన ఉండాలి, ఏదన్నా ఐడి కార్డు అడుగుతారు. అక్కడ ఫోటోలు స్కాన్ చేసుకొని మొబైల్ నెంబరు మన ఐడి కార్డు ఇచ్చిన అవన్నీ తీసుకున్న తర్వాతనే లోపలికి అలౌ చేస్తారు. అట్లుంటుంది సెక్యూరిటీ. ఫస్ట్ లిఫ్ట్ సిస్టమ్, లిఫ్ట్లో పోవాలి. ఎన్నో ఫ్లోర్ అనుకున్నాం? 18వ ఫ్లోర్. హాయ్ இந்த மலேசியாவோட எண்டுக்கு சீக்ரெட் ஆஃப் எனர்ஜி இந்த மலேசியாவோட எண்டு என் கூட வா 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 வா. புரோட்டா பிங்கி தான் இந்த பசங்க வந்துட்டாங்க மச்சான். அண்ணா ரூம்ல இருக்காரு அவரு, அந்த அண்ணன் பெரிய பேசம். పరమ సంభవం. నైస్ లొకేషన్. ఇది అపార్ట్మెంట్ అంతా సీసీ కెమెరా సెక్యూరిటీ తోటి ఉంది. అమ్మట సిరి అపార్ట్మెంట్కి రాగానే ఫుడ్ తినమని చెప్పింది. హాయ్, అందరి పరిచయం తర్వాత చేపిస్తా. ఫస్ట్ ఈ అపార్ట్మెంట్ హోమ్ టూర్ చేద్దాం. ఫస్ట్ తిన్న తర్వాత హోమ్ టూర్. కదా మన ఇండియా నుంచి భయ్య ఉంటాడు. నైస్ ఫుడ్. ఆలు పరోటా మెయిన్ ఎంట్రన్స్ పక్క నుంచి కిచెన్ ఇట్లుంటుంది. ఇది హాల్, ఇది హాల్. బాల్కనీ నుంచి వ్యూ మాత్రం వేరే లెవెల్. అన్ని అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అంట. నేను చెప్పినా కదా భయ్యా, ప్రమోద్ భాయ్ కైసే హో? హలో, ఎక్స్క్యూజ్ మీ. హాయ్ దోస్తు. ఇది ఇక్కడ ఇంకొక రూమ్ ఉంటుంది, వాష్రూమ్, కిచెన్. ఇది మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి ఇలా మొత్తం 10 మంది ఉంటారు. 10 మందికి ఒక్కొక్కరికి అంటే రెంట్ ఉంటుంది. ఆ తర్వాత చెప్తా. షింక్ सबके लिए किचन है ना दीदी, सबके लिए किचन. फ्रिज कैसे? वो क्या देख नहीं सकते? नहीं, ओनर ने प्रोवाइड किया. ये ओनर प्रोवाइड करता है. ओनर ने प्रोवाइड किया एक फ्रिज. నేను తెలుగులో మాట్లాడుతుంటే ఏమంటారు అంటే భయ్య వాళ్ళు హిందీ మే బాత్ కరో బోల్. हिंदी में गाइस अंडरस्टैंड करो.
अंडरस्टैंड करो, मेरा हिंदी थोड़ा थोड़ा आता है। हाँ ये मेरा फ्रेंड है। मुसली तो रोटी बना बेटे पहले तो వాషింగ్ మిషన్ కూడా ఓనరే ప్రొవైడ్ చేసిండంట, బెస్టే కదా. ఒకటి ఫ్యాన్ కూడా ఇచ్చిన కూడా ప్రొవైడ్ చేసినుండే. ఇదొకటి. ఇదే మాత్రం రూమ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మొత్తం 10 మంది ఉంటారంట. ఒక్కరికి కలిపి ఇక్కడ కరెన్సీలో 300 ఛార్జ్ చేస్తారు, 300 రింగిట్స్. మన కరెన్సీలో 5000 చేంజ్ ఏమి ఉంటుంది. ఇంటూ 18 వేసుకుంటే మన కరెన్సీ తెలిసిపోతుంది. బాగుంది. 10 మందికి ఎవరు డిస్టర్బెన్స్ అనేది ఉండదు. ఇప్పుడు నేను ఉన్న ఫ్లోరు 18వ ఫ్లోరు. ఇప్పుడు మేము మెయిన్ కాన్సెప్ట్ వీడికి వచ్చింది ఏంటంటే స్విమ్మింగ్ పూల్ ఉంది పైన. స్విమ్మింగ్ పూల్లో పోయి అక్కడ పైన కలుసుకుందాం. स्विमिंग पूल में स्नान करेंगे। अभी बोल दोस्तों हम चल रहे हैं स्विमिंग पूल की तरफ। अभी जाएंगे स्विमिंग पूल में स्विमिंग करने। फर्स्ट टाइम एवर माय फ्रेंड ब्रूस ली, एवरीबॉडी कॉल हिम ब्रूस ली। यस यस ये ब्रूस ली का ताऊ इन्हें तो खा दे हां ताऊ ताऊ बोले तो सीनियर सिटीजन सो हैंडसम पूरा कॉन्सेप्ट इधर स्विमिंग पूल है. स्विमिंग पूल को होंगे चलूंगे. कितना 18 फ्लोर है. ना देखिए 18 फ्लोर से 4th फ्लोर की तरफ जाती हुई दुनिया। हाँ, अभी बोल भाई. और बोलने को कुछ बचा ही नहीं। ये है ब्रूस ली का फादर। अभी जा रहे हैं स्विमिंग पूल की तरफ। 4th फ्लोर पे अपना स्विमिंग पूल है। ओके. पूरा व्यू दिखाएंगे, टेंशन नहीं लेने का। यस यस. हाँ, दिस इज आवर condominium. It's very joyful moments, holidays. हाँ. So have to be cool swimming pool every holiday. Yes. So we must go. Open the door. This is the open swimming pool. We can swim here. अयो अयो. कार पार्किंग एरिया. बोल बेटे. All the pigeons are swimming here. हाँ. This is our car, brand new ब्रांड न्यू. Maruti Asho. Malaysia की Asho. వెరీ ఫ్రెండ్లీ గైస్ అంతా. అమ్మ వ్యూ చూసిరు ఒక్కసారి కూర్చుంటే మాత్రం చాలా. ఇది మేము వచ్చిన 18వ ఫ్లోర్. ఓకే. That's on the highest floor of our. ఓ Okay. నైస్. బోర్డ్ అవుట్ వచ్చింది. స్విమ్మింగ్ పూల్ స్టేర్స్ నుంచి కిందికి పోవాలి. So many birds there. They are moving around, eating some rice. Let's move on. వావ్, స్విమ్మింగ్ పూల్. ఇది కావాల్సింది. కానీ ఇక్కడ మనం స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేస్తుంటే ఇక్కడ అందరు చూస్తుంటారు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఇదొకటి ఎందుక ఇది ఏదైనా కటన్ లెక్క ఏదైనా పెడితే బాగుండు అనిపించింది. వ్యూ మాత్రం చుట్టూ మధ్యలో నేను చుట్టూ అంతా అపార్ట్మెంట్ల వ్యూ, మిడిల్లో స్విమ్మింగ్ పూల్. అందరూ వెనక రెడీ అవుతారు. గైస్ మీరు అనుకుంటుంది ఇదంతా ఫ్రీ స్విమ్మింగ్ పూలే, దీనికి మనం ఎలాంటి చార్జెస్ అనేది ఏం లేవు. ఎందుకంటే వీళ్ళు అపార్ట్మెంట్లో ఉంటారు కాబట్టి అపార్ట్మెంట్లో ఫ్రీ స్విమ్మింగ్ పూల్ అనేది ప్రొవైడ్ చేశారు. ఏనా Yes. बोल दो ना आपका मेरा You are all सब्सक्राइब welcome. ये मेरा क्या बोलता है मेरा दोस्त
मेरा बॉस, बड़ा भाई बड़ा भाई, मेरा बड़ा भाई है, जान है. साथ में काम करते हैं, అంతా साथ में కలిసి एंजॉय, साथ में छुट्टी. పని చేస్తుంటాం అందరం అట్లా. లాంగ్ టైం అసలు స్విమ్మింగ్ పూల్లో చేయడం. గాయస్ ఇప్పుడే స్విమ్మింగ్ పూల్లో బయటకు వచ్చేసినాం. ఇక చాలా ఎంజాయ్ చేసినుంటే ఈ డేని మళ్ళీ మర్చిపోలేము. ఇక్కడ పోయే ముందు వచ్చే ముందు जाने का टाइम है, आने का टाइम है, पूरा सिक्योरिटी चेक करेगा, बाद में बाहर को भेजेगा. अभी चलते हैं रूम पे. ओके शावर हो गया चोरे का. ओके देखते हैं. लड़के को लाइक करो, सब्सक्राइब करो, हाँ. ज़्यादा से ज़्यादा लाइक करो, ठीक है. ओके थैंक यू. और कमेंट करो कैसा लगा. ठीक है मिलेगा कल. बाय గైస్. వీడియో చూసారు కదా. వీడియో నచ్చితే మాత్రం డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి కంటెంట్ అనేది చాలా నేను కూడా ట్రై చేస్తున్నాను. నాకు ఇట్లా నార్మల్గా హాఫ్ డే ఉన్న రోజు నేను బయటికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ముందు ముందు చాలా ఇక్కడ మలేషియాలో ది బిగ్గెస్ట్ ఐక్వేరియం కూడా ఉంది. ఆ వీడియో కూడా త్వరలో రాబోతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కేబుల్ కార్ రైడింగ్ అనేది అది కూడా ఉంది. దానికి కూడా చాలా లాంగ్ ఇక్కడ నుంచి. అవన్నీ అడ్వెంచర్ చేయాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. తప్పకుండా వస్తాయి ఇలాంటి మరిన్ని కంటెంట్. వీడియో నచ్చితే మాత్రం డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి సపోర్ట్ అనేది మనకు కావాలి. సపోర్ట్ అనేది లేకుంటే నేను ఏం చేయలేను. ఎందుకంటే మీ సపోర్ట్ ఇస్తుంటేనే, ఇంకా పుష్ చేస్తుంటేనే ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి కానీ మోర్ టైం మలేషియాలో ఎట్లుంటుంది లైఫ్ స్టైల్ అనే దాని గురించి చెప్పబోతాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్ట్ మీ. బాయ్ బాయ్.